నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం పేషెంట్స్ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ గురించి ఒకటి డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ నా పేషెంట్స్కి ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఆపరేషన్ చేసిన తర్వాత జనరల్గా డిశ్చార్జ్ అయ్యే ముందు ఇంటికి వెళ్తున్నప్పుడు పేషెంట్స్ కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. అవి ఏంటి అంటే, ఒకటి, మేడం పథ్యం ఏమన్నా ఉందా? చాలా కామన్ క్వశ్చన్ ఇది. ఏ ఆపరేషన్ అయినా ఇంక్లూడింగ్ డెలివరీ అయిన పేషెంట్స్ కూడా ఇది చాలా కామన్గా అడుగుతారు. మనకు కామన్ మిస్కన్సెప్షన్ ఏంటి ఉందంటే, ఇండియన్స్లో ఎస్పెషల్లీ అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు, బట్ ఏజ్ ఓల్డ్గా ఇంక్లూడింగ్ మా ఇంట్లో కానీ, మా అమ్మమ్మలు కానీ, మా నాన్నమ్మలు కానీ, మా అమ్మ కానీ చెప్పేది ఏంటి అంటే, ఆపరేషన్ అయిన తర్వాత పప్పులు తినకూడదు అని. అది మన బ్రెయిన్లో ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయిందంటే, చాలాసార్లు మేము కూడా పేషెంట్కి చెప్తామమ్మా పర్లేదమ్మా తినొచ్చు అని చెప్పినా సరే అస్సలు వినరు. అయినా సరే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ పథ్యం ఫుడ్డే తీసుకున్నాం అని చెప్తారు. సో జనరల్గా ఆపరేషన్ అయిన తర్వాత ఏం జరిగిద్దంటే, ఇప్పుడు నేను ఒక కడుపు ఆపరేషన్ చేశాను అనుకోండి, లోపల చాలా లేయర్స్లో కుట్టుకొస్తాము. మీకు బయటికి కనిపించినంత కాదు, బయట చర్మం ఒకటి కట్ చేసి మాకు మెయిన్గా ఎవడుతుంటే ఎన్ని కుట్లు పడ్డాయి అనేది. ఎన్ని కుట్లు పడినాయి అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? కుట్లు కడుపు మీద స్కిన్ పైన ఎన్ని కుట్లు పడినాయి అని. ఆ స్కిన్ పైన ఒక్కటి ఆపరేషన్ కాదు, దాని లోపల ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. లోపల కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వు కింద మజిల్ ఉంటుంది, దాని కింద పేగులు, ఇవన్నీ ఆపరేషన్లో కుట్లు వేసినాయి. మేము చాలా మటుకు దగ్గరికి చేసేది పైన చర్మం దగ్గరికి చేస్తాం, చర్మం తొందరగా మానిపోతుంది. లోపల మీకు ఇంకా మానాల్సింది చాలా కండరాలు ఉంటాయి, అవి చాలా టైం పడుతుంది. ఎన్ని రోజులు? మినిమం ఆపరేషన్ అయిన తర్వాత చర్మం మానడానికి 48 hours ఉంటాం. 48 hours తర్వాత మీకు చర్మం మానిపోతుంది. మీరు డ్రెస్సింగ్ ఓపెన్ చేసి చూస్తే మానిపోతుంది. కానీ చర్మం కాదు మానాల్సింది లోపల, అది మారడానికి ఆల్మోస్ట్ 6 weeks పడుతుంది. సో 6 weeks మేము కొన్ని కేర్స్ చెప్తాం, ఏం చేయాలి ఏం చేయకూడదు. అది మెయిన్గా టైప్ ఆఫ్ సర్జరీ, అంటే మీకు చేతికి ఆపరేషన్ అయిందా, రొమ్ముకు ఆపరేషన్ అయిందా, నోటికి ఆపరేషన్ అయిందా, కడుపుకు ఆపరేషన్ అయిందా, దీన్ని బట్టి అన్నిటిలో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట మీకు అడ్వైస్. సో ఆ అడ్వైస్ మీ స్పెసిఫిక్గా డాక్టర్ చెప్పాలి. నేను ఇన్ జనరల్ కామన్గా అడిగే క్వశ్చన్స్కి ఇప్పుడు ర్యాండమ్గా ఆన్సర్ చేస్తాను. సో పథ్యం అనేది జనరల్గా దేనికి అవసరం ఉండదమ్మా. పథ్యం ఫుడ్ అనేది మనం ఇలా పుండు మానాలి అంటే ఏంటి, ఒక బిల్డింగ్ కట్టడం అనుకోండి. బిల్డింగ్ కట్టాలంటే మీరేంటి, దానికి రాళ్ళు ఇవ్వాలి, సిమెంట్ ఇవ్వాలి, బ్రిక్స్ ఇవన్నీ ఇవ్వాలంటే కొన్ని రా మెటీరియల్, వాటర్ ఇవ్వాలి. అట్లానే మీ బాడీ కూడా కొత్తగా ఏదో కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది, ఆ ఖాళీ అయిన గ్యాప్ని నింపుకోవాలి. ఆ నింపుకోవాలి అంటే మీరేమి ఇవ్వాలి, బయట నుంచి ప్రోటీన్స్ ఇవ్వాలి, న్యూట్రియంట్స్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. దాన్ని పథ్యం అని చెప్పి ఏమి ఇవ్వలేదు అనుకోండి, మీకు హీలింగ్ అనేది డిలే అవుతుంది. బాడీ ఏంటంటే ఎక్కడి నుంచో అక్కడి నుంచి తీసుకొని వచ్చి హీలింగ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, ఇంకొక చోటు నుంచి లాగేసుకుంటుంది. కాల్షియం కావాలి నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనుకోండి, బాడీ అన్ని బ్యూటిఫుల్ వెల్ మేనేజ్డ్. ఇక్కడ రిక్వైర్మెంట్ ఉందంటే ఎముకల్లోంచి బయటికి లాగేస్తుంది. ఆ ఎముకల్లోంచి బయటికి లాగి ఇక్కడ పుండు మానిపోతుంది మీకు, కానీ ఎముకలు పలచబడతాయి. సో అందుకనే అలాంటి టైంలో ప్రోటీన్ అనేది మీరు సప్లిమెంట్ చేయట్లేదు అనుకోండి, ఎక్కడి నుంచో అక్కడి నుంచి బాడీ లాగేసుకొని మీకు పుండు మానిపోద్ది. 6 వారాల్లో జరగాల్సింది జనరల్గా జరిగిద్ది, అన్లెస్ అండ్ అంటిల్ మీరు మరీ బ్యాడ్ అస్సలు న్యూట్రిషన్ లేకపోతే తప్ప ఎక్కడి నుంచో అక్కడి నుంచి తీసుకొని సాల్వ్ చేసేసుకుంటుంది. కానీ మనం అలాంటి టైంలో ఎక్కువ రా మెటీరియల్ ఇచ్చాము అంటే సప్లిమెంటేషన్ జనరల్గా రికవరీ అనేది బాగుంటుంది. ఆ తర్వాత మీకు ఎక్కడి నుంచి లాక్కోలేదు కాబట్టి మీ ఓవరాల్ హెల్త్ మంచిగా మెయింటైన్ అవుతుంది. సో జనరల్గా సర్జరీ అయిన తర్వాత హై ప్రోటీన్ ఫుడ్, కొంచెం ఆహారంలో ప్రోటీన్ ఇంక్రీజ్ చేయమంటాం. మామూలుగా గుడ్డు తినేవాళ్ళంటే గుడ్డు కంటే బెస్ట్ ప్రోటీన్ ఇంకేం ఉండదు. సో మామూలుగా నేను 4 గుడ్డు దాకా తినండి అని చెప్తాను. ఆ 4 గుడ్లలో పసుపు తినాలా లేదా అనేది చాలామంది క్వెరీ. 4 గుడ్లలో పసుపు సొన తినాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క గుడ్లో తింటే తప్పేం లేదు. ఒక్క గుడ్లో పసుపు తినడం వల్ల మీకేం నష్టం లేదు. అండ్ ఇన్ అడిషన్ దాంట్లో వైటమిన్ డి ఉంటుంది, అవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఒక గుడ్లో పసుపు సొన అనేది తినచ్చు. 4 గుడ్లలో జనరల్గా తినద్దని చెప్తాము. మెయిన్గా మేము ఏం తినద్దు అంటామంటే, ఏం తినొచ్చు అంటే ఏం తినకూడదు అని చెప్పగలుగుతాం. ఏం తినకూడదు అంటే మసాలాలు, స్పైసీ ఫుడ్ ఇవి తినద్దు, ఎందుకంటే మీకు ఈజీగా డైజెషన్ అవ్వదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము ఆల్రెడీ హయ్యర్ మెడికేషన్స్ పైన ఉంచుతాము, మీకు యాంటీబయాటిక్స్ పెడతాము, పెయిన్ కిల్లర్స్ పెడతాము. సో మీ టేస్ట్ బడ్స్ అనేవి టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా మారిపోయిన టేస్ట్ బడ్స్కి ఇలా తినబుద్ధి కాదు. ప్లస్ ఆల్రెడీ ఇవి గ్యాస్ట్రైటిస్ కాజ్ చేస్తూ ఉంటాయి. మీరు చూసారంటే ఏవన్నా యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ పెట్టినప్పుడు గ్యాస్ టాబ్లెట్ పెడతాను జనరల్గా, ఎందుకంటే ఆల్రెడీ వాటికి గ్యాస్ ప్రాబ్లం క్రియేట్ చేసే టెండెన్సీ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో మీరు అదే టైంలో మసాలాలు, స్పైసీ ఫుడ్ ఇలాంటివి తిన్నారనుకోండి, ఫస్ట్ అరగదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మంట పెరిగిద్ది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ వల్ల ఇంక్లూడింగ్ ఫ్రూట్ జ్యూసెస్,
సో ఫ్రూట్ జ్యూసెస్ కూడా మీరు హెల్దీ అనుకొని పక్కన వెళ్ళి తెచ్చుకోవడం, సో ఎలాంటి వాటర్ వాడతారు మీరు, అదే ఆ టైంలో సర్జరీ అనేది పెద్ద స్ట్రెస్ఫుల్ ఈవెంట్, అంటే మీకు ఒక యాక్సిడెంట్ అయినట్టు చెప్పాలంటే, కానీ కంట్రోల్ విధంగా. సో బాడీలో ఏమైంది, ఆల్ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ చాలా యాక్టివ్గా ఉంటాయి, అంటే ఏం జరుగుతుంది అన్నీ యాక్టివ్గా ఉంటాయి. మీరు మోర్ స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ ప్రోన్ ఉంటారు, మీ న్యాచురల్ ఇమ్యూనిటీ లెవెల్స్ మీకు ఉండవు కొన్ని రోజులు. సో కొంచెం ఇమ్యూనిటీ జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్ కానీ స్టోర్ చేసిన ఫుడ్ కానీ అలా తీసుకోకుండా ఫ్రెష్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, ఈజీగా డైజెస్టబుల్, మసాలా తక్కువ ఉండి ఇలాంటివి ఏమన్నా తినొచ్చు. ఈ పప్పు తినకూడదు, శనగపప్పు తినకూడదు, పెసరపప్పు తినకూడదు, ఇలాంటివి జనరల్గా ఏముండవు. సో పథ్యం ఫుడ్ అనేది ఏముండదు. ఇంకా మిగిలింది ఏంటంటే కడుపు ఆపరేషన్స్ చేసిన వాళ్ళకి బరువులు ఎత్తచ్చా లేదా. సో జనరల్గా కడుపు ఆపరేషన్స్ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక 4 వీక్స్ 6 వీక్స్ బరువులు ఎత్తద్దని చెప్తాం. ఈ బరువులు ఇంక్లూడింగ్ బకెట్, పిల్లలు, వీళ్ళందరూ బరువులే. మ్యాక్సిమం ఒక 2 కేజీల బరువు వరకు ఎత్తచ్చు. అస్సలేం ఎత్తకూడదంటే వాళ్ళకి కుదరదు కాబట్టి 2 కేజీల వరకు బరువులు ఎత్తచ్చు. కింద కూర్చొని లేచేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని లేవడం బెటర్. పడుకొని కడుపు మీద ఒత్తిడి పెట్టి లేచారనుకోండి, కడుపు లోపల నేను మసిల్ లేయర్ అన్నాను కదా, అది మానడానికి ఇబ్బంది పడుతుంది. పడుకున్నప్పుడు కూడా ఒక సైడుకు తిరిగి ఏదైనా సపోర్ట్ తీసుకొని లేవాలి. ఒకేసారి ఇలా పడుకొని సడన్గా ఇలా లేచారనుకోండి, మొత్తం ప్రెషర్ అంతా కడుపుపైనే ఉంటుంది, దానివల్ల కూడా ఇబ్బంది పడతారు. సో జనరల్గా ఒక సైడ్కి పడుకొని ఒక సపోర్ట్ తీసుకొని లేవడం అనేది మంచిది. సింపుల్ వాకింగ్ చేయొచ్చు, మెట్లు ఎక్కడం చేయొచ్చు. అండ్ ఆపరేషన్ తర్వాత సెక్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా కామన్ క్వశ్చన్. కొంతమంది అడగడానికి మొహమాట పడతారు, సిగ్గుపడతారు కూడా. సో ఆపరేషన్కి జనరల్గా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్ అంటే యూట్రస్ తీయడం కానీ, లేదంటే కింద పైల్ సర్జరీస్ కానీ, యానల్ సర్జరీస్ కానీ, పెరీనల్ సర్జరీస్ ఏమైనా చేసినప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి సపరేట్ రీజన్ ఉంటుంది. అంటే ఎలా అయితే పుండు మానడానికి రెస్ట్ ఇమ్మంటున్నామో, మేము కుట్లు వేసేది మీకు వెజైనాలో వాటిలోనే కాబట్టి ఒక 6 వీక్స్ రెస్ట్ ఇమ్మని చెప్తాము. వెంటనే సెక్స్లో పార్టిసిపేట్ అయ్యిందని దానికి ఒక్కదానికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. మిగతా ఏ ఆపరేషన్కి సెక్స్కి సంబంధం ఉండదు. కాకపోతే జనరల్గా ఆపరేషన్ అయినప్పుడు నేను అన్నట్టు హీలింగ్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ వీక్నెస్ ఉంటుంది, జనరల్గా ఫెటీగ్ ఉంటుంది. సో రికవరీ ఓకే ఉండి మీకు ఎనర్జెటిక్గా అనిపిస్తే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ టాబు, అది రెస్ట్రిక్టెడ్ అయితే కాదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఒక పేషెంట్ రీసెంట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ 4 ఇయర్స్ అయింది బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయ్యి, 4 ఇయర్స్ తర్వాత వచ్చి అడుగుతుంది నన్ను, మేడం ఇప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా, ఇన్ని రోజులు ఎవరైనా అడగడానికి సిగ్గుపడ్డాను అని. 4 ఇయర్స్ ఇస్ అ లాంగ్ టైమ్, షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. పెల్విక్ సర్జరీస్కి అయితే డెఫినెట్గా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇట్స్ నాట్ రిలేటెడ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ స్నానం చేయొచ్చా. స్నానం చేయొచ్చమ్మా అని మేము 10 సార్లు చెప్పి పంపించినా మళ్ళీ అట్లానే ఆ పుండు పైన పట్టి తీయకుండా అదే పుండుతో పట్టి ఎలా పెట్టుకున్నారో అట్లనే రిటర్న్ వస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు పుండు మానడానికి, చర్మం మానడానికి 48 అవర్స్ సరిపోతాయి. 48 అవర్స్ తర్వాత చర్మం మంచిగా మానిపోతుంది. మీరు పైన ఏ పట్టీలు పెట్టిన దానికంటే అద్భుతంగా పనిచేస్తుంది, అది లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళనియదు. అన్లెస్ అండ్ అంటిల్ మీరు చేతికి ఏదైనా క్రిములు ఉండి, అందుకనే మేము క్లీన్ సర్ఫేస్ అంటాం. ఉతికిన బట్టలు వేసుకోండి, సన్ డ్రైడ్ బట్టలు వేసుకోండి, చేతిని సోప్తో మంచిగా వాష్ చేసుకొని పుండును ముట్టుకోండి, డ్రైగా ఉంటుంది అండి ఆరనియండి. ఇది మెయిన్గా చెమట పట్టనివ్వకుండా. షుగర్ ఉంది అంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకోండి. మీకు జనరల్గా బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రావు. షుగర్ ఉన్న పేషెంట్స్కి చాలా ఇమ్యూనిటీ వీక్ అయిపోయి ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి షుగర్ కంట్రోల్లో లేకపోతే. సో షుగర్ ఉంది అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి. ఇవి ఇన్ జనరల్ ఆపరేషన్ తర్వాత మెయిన్గా. సో స్నానం చేయొచ్చు, పుండ్లు కుట్లు తడవచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా డాక్టర్స్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆర్థోపెడిషియన్స్ కానీ, వాళ్ళు వెరీ స్ట్రిక్ట్ స్టెరైల్ ఉన్నప్పుడు డ్రెస్సింగ్ పెట్టి స్నానం చేయొద్దు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే బ్లీడింగ్ ఆగడానికి కానీ కొంచెం ప్రెషర్ డ్రెస్సింగ్ పెడతాం, అలాంటప్పుడు తడవద్దని చెప్పి మేమే చెప్తాము. లేదు మీ డాక్టర్ స్పెసిఫిక్గా స్నానం చేయొచ్చు అని చెప్పినా కూడా చాలామంది చేయరు. అందుకని నేను చెప్పింది ఏంటంటే స్పెసిఫిక్గా అలా చెప్తే షవర్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉందంటే చేసుకోవచ్చు. ఇంకా వెరీ కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఫిజియోథెరపీ. సో చాలామంది డైట్కి ఎక్సర్సైజ్కి వీటికి అలా ఇంపార్టెన్స్, ఫిజియోథెరపీకి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు. ఏదైనా పుండు మారుతున్నప్పుడు పుండు గట్టిపడి మానిద్ది, ఫైబ్రోసిస్ వస్తుంది. న్యాచురల్గా బాడీలో ఉండే టిష్యూ మెత్తగా కాంప్లైంట్ అలాంటి టిష్యూ రాదు, మీకు గట్టి టిష్యూ వస్తుంది స్ట్రెంగ్త్ కోసం. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత
స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. సో మనం దీనివల్ల ఏమవుద్ది, టిష్యూ టైట్ అవ్వడం కానీ గట్టిగా అవ్వడం కానీ, ఇంకొంతమంది ఆపరేషన్ తర్వాత గడ్డల్లా అనిపిస్తాయి, దానికి కూడా భయపడిపోయి మళ్ళీ వస్తారు, అమ్మో ఏదో గడ్డలు అవుతున్నాయి ఇవేంటి అని చెప్పేసి. సో జనరల్గా ఆపరేషన్ తర్వాత అన్నీ మానడం గట్టిగా అయి మానుతాయని చెప్పాను కదా, అలా గట్టిపడి పుండంతా మానిన తర్వాత మెల్లగా ఒక 6 months to 1 year పడుతుంది. మీకు బయటికి కనిపించింది కాకుండా లోపల మొత్తం రీమోడలింగ్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ బాడీ సేమ్ టిష్యూ కన్సిస్టెన్సీకి రావడానికి. లేదంటే పక్కన నరాలు కట్ చేస్తాము, ఆ నరాలు కట్ చేసి కొన్నిసార్లు 6 నెలల తర్వాత అట్లా మళ్ళీ పెరుగుతాయి. అవి పెరిగినప్పుడు కొంతమందికి ఏమవుద్ది, అబ్నార్మల్గా పెయిన్ఫుల్గా ఉంటుంది, లేదంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఇలా కొట్టిన వెంటనే టింగ్ అని వాడడం కానీ, స్పర్శ రిటర్న్ రావడం కానీ, అలా స్పర్శ రిటర్న్ వస్తూ కొంచెం అలా ఉండి మళ్ళీ స్పర్శ రిటర్న్ వస్తుంది. కొంతమందికి దురద పుడుతుంది అంటారు. ఇంకా దురద పుట్టింది అంటే సేమ్ ఇది నరాలు కొంచెం అబ్నార్మల్గా గ్రో అవడం వల్ల మీకు అలాంటి ప్రాబ్లం అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని మర్దన చేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన నెల రోజుల తర్వాత మీ డాక్టర్ దగ్గర నుంచి మీకు క్లియరెన్స్ ఉంటే ఏదైనా స్కార్ పుండుని కొంచెం ఆయిల్ రాసుకొని చిన్నగా మసాజ్ చేసుకుంటే కూడా మీకు ఆ స్కార్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది. ఇలాంటి స్కార్ గట్టిగా ఫామ్ అవ్వకుండా ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల మీకు ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మనం ఆపరేషన్ చేసామే అనుకోండి, దాని తర్వాత కూడా చేతికి ఆపరేషన్ చేసామంటే చెయ్యి పనికి రావాలి, మనం ముందు ఏ పనులు చేసుకుంటాం చేత్తో ఆ పనులన్నీ మళ్ళీ చేసుకోగలగాలి. నోటికి ఆపరేషన్ చేసామంటే నోరు ముందు ఎట్లా తెరవగలుగుతున్నామో అట్లా మళ్ళీ తెరవగలగాలి. సో దీనికోసం స్పెసిఫిక్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ కూడా వెరీ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి అట్లీస్ట్ పర్ డే 10 to 15 minutes టైం అలాట్ చేసి చేసుకోవాలి. ఇంకా ఆపరేషన్ తర్వాత మీరేమన్నా స్పెసిఫిక్ కాంప్లికేషన్స్ అయినాయి, దీని గురించి ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.